హాయ్ డాడీ. చెప్పరా. ఏం లేదు, మన ఫాలోవర్స్ అందరూ మన ఫామ్ హౌస్ అంతా ఒకసారి చూపించచ్చు కదా అని అడుగుతున్నారు. చూపిస్తావు మరి? ఓకే, దాన్ని ఏముంది చూపిస్తా పదా. చెప్పు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో. చూసావా, ఇవన్నీ గులాబీ మొక్కలు పెట్టాను. ఓకే, తులసి మొక్కలు, ఇలా మామిడి మొక్కలు వేసాను. ఇవి బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు కాస్తే తెలీదు. ఇక్కడైతే చిక్కుడు చెట్టు చూడు, అనోపంగా పెరిగి అరటి చెట్టు మీద పాకేసింది. అది కూడా చూపించు. ఇక చూసావా మన సొరకాయలు. ఇదిగో ఇక్కడ కూడా కాసింది. ఇదిగో ఇక్కడ గులాబీ చెట్టు చూసావా, పింక్ కలర్ సూపర్ కాస్తుంది. అలాగే ఇదిగో మల్లె చెట్టు చక్కగా ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా, బ్రహ్మాండంగా మొగ్గలేస్తుంది. ఇక ఈ లైన్ అయితే మొత్తం అరటి చెట్లే, అంటే పండుకాయలు అనమాట. మొత్తం ఈ లైన్ అంతా అదే, రోజుకు రకంగా పెరుగుతున్నాయి ఈ వరదల తర్వాత. ఇది మనం వంట చేసే పందిర్రా, చూడు ఎలా ఉందో. దీని అందం చూడాలంటే ఇట్రా, ఇక్కడికి వచ్చే చూపిస్తాను. బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో చూడు, ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పతీగ తవలపాకు తీగలు బాగా ఆనోపంగా పెరిగి ఎంత అందంగా తయారని చూసావు పందిరి. దీని కింద గనక ఈ ఎండల కాలంలో హాయిగా తిని పడుకుంటే ఏసీ రూమ్ కూడా పనికిరాదు అనమాట, అంత చల్లగా ఉంటది. ఇక్కడ నుంచుని నేను వంట చేస్తుంటే ఈ గాలికి ఎంత ఎండాకాలమైనా గాని ఆహా అనిపిస్తా అనమాట. ఇక్కడ ఇవేంటి బొప్పాయి అనుకుంటా. ఇది పప్పాయి చెట్టు, ఇప్పుడే కాస్తున్నాయి, పిందలేసినాయి. ఇదిగో మొన్న పెట్టే కరివేపాకు చెట్టు, అప్పుడే చూడు మన కూరలో వేసుకోవడానికి ఒక రెమ్మ కోసుకునే అంత ఎత్తుగా రోజుకో రకంగా పెరుగుతుంది అది. అలాగే ఇగో వంకాయ చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మధ్య మధ్యలో గులాబీ చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాయలు చూసావా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట కాయలు. ఇక్కడ చూసారా మందార చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలు అయిపోతున్నాయి. ఇవి అప్పుడప్పుడు కొట్టేస్తుంటేనే ఇలా ఉన్నాయి, అలా వదిలేస్తే పెద్ద చెట్లు అయిపోతాయి అన్నమాట. జామ చెట్టు త్వరలో కాపు కాస్తండి. అలాగే చెరుకు. ఇక్కడ ఈ ఏరియాలో తెల్ల వంకాయ వేయరు, కానీ నేను తెల్ల వంకాయ వేసాను, అవి చక్కగా ఇప్పుడు పోతకొచ్చేసినాయి. చూడండి, ఇది తెల్ల వంకాయ, ఎక్కువ రాయలసీమ సైడ్ కాస్తాయి అనమాట. ఇదిగో ఇప్పుడే పోతొచ్చింది చూసారా. తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, డిసెంబరాలు, పోతే మన తులసి కోట అండి. ఇవన్నీ తులసి మొక్కలు మేము పూజ చేసుకోవడానికి రోజు మాల కట్టుకుంటాం అనమాట. ఇదిగో మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడే మా తులసి కోట అన్నమాట ఇది. ఇదిగో పచ్చిమిరపకాయలు చూసారా, మనం ఎక్కడికి వెళ్ళి కోసుకోని అక్కర్లేదు, మన ఫామ్ హౌస్లోనే కోసుకోవచ్చు అనమాట. అలాగే జడంతా కాకరబాదు పాకి మళ్ళీ ఎండిపోయింది, మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న చెట్లు మొలుస్తున్నాయి అనమాట. ఇవన్నీ పెరిగితే ఎంత అందంగా ఉంటుందండి మన ఫామ్ హౌస్. చూసారా, మీకు అందరికీ నచ్చే ఉంటుంది. ఓకే, బాయ్.